Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, లిక్కర్ స్కామ్ లో ఒక గుడ్ న్యూస్ ఉంది అండ్ మీరందరూ రాంగ్. ఇదేదో రివెంజ్ గేమ్ ఆడుతున్నారు. సిబిఎన్ గారిని జైల్లో పెట్టారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ అనే ఎలిగేషన్స్ తీసుకొచ్చి వీళ్ళని కూడా వైసీపీ లీడర్స్ అందరినీ కూడా ఇంకా జైల్లో వేస్తా, ఇది రివెంజ్ గేమ్ అనుకుంటుంటే మీరందరూ రాంగ్. అది కానే కాదు. నేను సిబిఎన్ గారిలో ఒక మార్పును చూస్తున్నాను. ఆయనలో ట్రూలీ ట్రాన్స్పరెంట్ లీడర్ గా పేరు తెచ్చుకోవాలి అనే తపనని చూస్తున్నాను. ఇప్పటిదాకా సిబిఎన్ బ్రాండ్ అంటే చెప్పుకోవడానికి అసలు ఏమీ లేవు. ఎప్పుడో పాచింతకాయ పచ్చడి స్టోరీలు తప్ప ఇప్పుడు సిబిఎన్ బ్రాండ్ అంటే చెప్పుకోవడానికి గానీ, పబ్లిక్ లో సిబిఎన్ అంటే గుర్తుంచుకోవడానికి గానీ ఆయన ఏమీ చేయలేదు అనే కటిక చేదు నిజాన్ని ఆయన డైజెస్ట్ చేసుకున్నారేమో తెలీదు. ఆంధ్రాలో ఎవరు చూడని ట్రాన్స్పరెంట్ లీడర్ గా ఆయన పేరు తెచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యారు ఈ లిక్కర్ స్కామ్ ఇష్యూ ద్వారా అన్న కనిపిస్తుంది. విజయ్, కాస్త అర్థమయ్యేలా చెప్పవా అంటే చెప్తాను. సిబిఎన్ గారు చెప్పే లిక్కర్ స్కామ్ కిను ఆయనలో వచ్చిన ఈ పరివర్తనకి లింక్ ఏంటో డీటెయిల్డ్ గా ఎపిసోడ్ లో చెప్తాను. నాకు ఒక క్యూరియాసిటీ ఏంటంటే, పవర్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కామన్ గా వచ్చే కరప్షన్ అలిగేషన్స్ దేని మీద వస్తూ ఉంటాయి? లిక్కర్ అండ్ శాండ్, ఈ రెండు. అవునా? టీడీపీ అండ్ కో పవర్ లో ఉంటే వైసీపీ వాళ్ళు, వైసీపీ పవర్ లో ఉంటే టీడీపీ అండ్ కో వాళ్ళు చేసే కామన్ అలిగేషన్స్ ఇవే కదా. శాండ్ అంటే బోలెడంత అన్అకౌంటెడ్ రిసోర్స్. అది వానలకి వరదలకి పైనుంచి బోలెడంత శాండ్ కూడా వస్తూ ఉండొచ్చు. అన్అకౌంటెడ్ గా ట్రాన్సాక్షన్స్ జరగడానికి, కరప్షన్ జరగడానికి చాలా స్కోప్ ఉంది అక్కడ. అనుకుంటే దాన్ని కూడా సిస్టమైజ్ చేసి ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు. కానీ ఏ గవర్నమెంట్ కూడా శాండ్ ని సిస్టమైజ్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని చెప్పి అంత సీరియస్ గా పనిచేసినట్టు మనం ఇప్పుడు దాకా చూడలేదు. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కానీ లిక్కర్ విషయంలో శాండ్ లాగా కాదు. దేర్ ఇస్ అ ఫైనైట్ క్వాంటిటీ దట్ మస్ట్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ ఆర్డర్. ఎంత మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అని చాలా క్లియర్ గా ఉంటది. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిందంతా ఎవరికి ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ ఎంత అమ్మారో మొత్తం పకడ్బందీగా క్లియర్ గా ఉంటది. లిక్కర్ రన్స్ ఆన్ క్లియర్లీ డిఫైన్డ్ సిస్టమ్ అన్లైక్ శాండ్. వైసీపీ టైంలో ఎక్కడ స్కామ్ జరిగింది లిక్కర్ లో అని సిబిఎన్ గారు ప్రూవ్ చేయాలి అంటే మనీ ఎక్కడి నుంచి లీకేజ్ అయింది ఈ సిస్టమ్ నుండి అని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సిబిఎన్ గారి టైంలో కూడా లిక్కర్ ని ఎలా రన్ చేశారో అనే కంప్లీట్ డీటెయిల్స్ పబ్లిక్ లో పెడితే తప్ప పబ్లిక్ నమ్మరు. విజయ్, నీకేమైనా పిచ్చా? జగన్ గారి టైంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేయడానికి సిబిఎన్ గారి టైంలో లిక్కర్ ని ఎలా రన్ చేశారో అవన్నీ బయట పెట్టడానికి అసలు లింక్ ఏంటి? అవెందుకు తీయాలి అంటే అక్కడే ఉంది మ్యాజిక్. చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. లిక్కర్ లో బ్రాడ్లీ 4 ప్లేయర్స్ ఉంటారు. ఒకటి, ఆ లిక్కర్ ని తయారు చేయడానికి కావాల్సిన ఇథైల్ ఆల్కహాల్, మిగతా రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి సప్లై చేసే సప్లయర్స్. నెక్స్ట్, ఆ రా మెటీరియల్స్ యూజ్ చేసి ఫైనల్ లిక్కర్ ప్రోడక్ట్ ని తయారు చేసే డిస్టిలరీస్. ఈ బాటిల్ ని, ఫైనల్ ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ దాకా డిస్ట్రిబ్యూట్ చేయగలిగే అవుట్లెట్స్. ఫైనల్ గా వీటిని కొనే కస్టమర్స్. అండ్ ఈ ఎంటైర్ ఆపరేషన్స్ ని మానిటర్ చేసే ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిస్టిలరీస్ దగ్గర 50 రూపీస్ అయింది. అవుట్లెట్స్ దగ్గరకు వచ్చరికి 100 రూపీస్ పర్ బాటిల్. అండ్ ఫైనల్ కస్టమర్ దగ్గరకు వచ్చరికి 150 రూపీస్ పర్ బాటిల్ అయింది అనుకుందాం, జస్ట్ ఫర్ డిస్కషన్ సేక్. ఇది ఎంఆర్పి. ఈ 150 రూపీస్ అనేది ఎంఆర్పి అనుకుందాం. వైసీపీ టైంలో ఎక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మలేదు కాబట్టి విజయ్ నువ్వెలా చెప్తావు అంటే, ఈ ఎంటైర్ ఎలిగేషన్స్ లో, లిక్కర్ స్కామ్ ఎలిగేషన్స్ లో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద చెయ్యని అలిగేషన్ ఏదైనా ఉంది అంటే అది ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మారు అనే అలిగేషన్ తప్ప మిగతావన్నీ చేశారు. ఎందుకు అంటే నాకు తెలీదు. మేబీ ఇప్పుడు ప్రతి బాటిల్కి 10 నుంచి 30 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి అది అసలు సిసలైన స్కామ్ అని చెప్పి జనాలకు అర్థమవుతుందనో, లేదా నిజంగా వైసీపీ వాళ్ళు ఎంఆర్పి కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఎక్కడ తీసుకోలేదో నాకు తెలీదు. నేను స్టేట్ మొత్తం వెళ్ళి సర్వే చేసి అయితే నేను స్టడీ చేయలేదు. గోయింగ్ బై టీడీపీస్ అలిగేషన్స్, ఎంఆర్పి మీద 1 రూపాయి కూడా వైసీపీ ఎక్కువ చార్జ్ చేయలేదు. సో ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మలేదు అండ్ అమ్మిందంతా క్యాష్ లోనే అమ్మారు. దగ్గర 1,00,000 కోట్ల దాకా, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల దాకా మొత్తం క్యాషే. డిజిటల్ పేమెంట్స్ అని ఇండియా మొత్తం మొరపెట్టుకుని ఉంటే వీళ్ళు మొత్తం క్యాషే చేసేసి దగ్గర 1,00,000 కోట్ల దాకా మొత్తం క్యాష్ లోనే చేసేసారు, వైట్ ఏమీ ఉంచకుండా అని చెప్పి అందులో స్కామ్ చేశారని చెప్పేసి అలిగేషన్స్. అలాగే క్యాష్ ద్వారా వచ్చిన డబ్బుల్లో నుంచి బయటికి కూడా పంపించేసారు అనేది ఇంకో సెట్ ఆఫ్ అలిగేషన్స్. ఇన్ఫాక్ట్ నేను అసలు ఈ యాంగిల్ అప్రిషియేట్ చేస్తున్నాను. దీన్ని సిబిఎన్ గారు అండ్ టీమ్ ఇంకా బాగా ప్రెస్ చేయాలి. ఎందుకని అసలు క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ చేశారు, మొత్తం వైట్ లోనే ఎందుకు చేయలేదు అని ఎంత కుదిరితే అంత ప్రెస్ చేయాలి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మనకి గుడ్ న్యూస్ ఏంటంటే, అసలు వైసీపీ టైంలో క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయి, ఆన్లైన్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయి అనే ఫ్యాక్ట్ బయటకు వస్తుంది. సిబిఎన్ గారు అండ్ టీమ్ లాస్ట్ 5 years అంతా జగన్ గారి టైంలో మొత్తం క్యాషే 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 అని చెప్పి మొరపెట్టుకున్న దాని వెనక అసలు ఫ్యాక్ట్ ఏంటో బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? వైసీపీ టైంలో జరిగిన క్యాష్ పేమెంట్స్ వర్సెస్ డిజిటల్ పేమెంట్స్ అనే రేషియో నార్మలో కాదో మనకి తెలియాలంటే కంపారిటివ్ గా టీడీపీ టైంలో క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఎంత, ఆన్లైన్
ఆన్లైన్ పేమెంట్స్ ఎంత అనే రేషియో టీడీపీ టైంలో ఎంత జరిగింది అండ్ అప్పుడు వచ్చిన క్యాష్ అంతా కూడా ఎక్కడికి పంపించారు అనే డీటెయిల్స్ బయటికి చూపించాలి. దట్ ఈస్ వన్ వే టు ట్రయాంగులేట్ వైసీపీ టైంలో జరిగిన క్యాష్ వర్సెస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవి నార్మల్ గా ఉన్నాయా లేకపోతే అబ్నార్మల్ గా ఉన్నాయా కంపేర్ టు టీడీపీస్ రెజిమ్ అనే ప్యారల్ మనం డ్రా చేసుకోవచ్చు. సో సిబిఎన్ గారు ఇక్కడ లిక్కర్ స్కామ్ అని ఇష్యూ రేస్ చేయడం వల్ల ఆ ఒక్క దెబ్బకి వైసీపీ పిట్ట టీడీపీ పిట్ట రెండు బయటకు వస్తాయి. 2014 to 19 మొత్తం టీడీపీ అలయన్స్ కాబట్టి ఒక్క దెబ్బకి అన్ని పిట్టలు బయటకు వస్తాయి. నిజంగా బయట కంట్రీస్ కి వైసీపీ వాళ్ళు డబ్బు పంపించేస్తుంటే ఆ క్యాష్ తీసుకున్న డబ్బులన్నీ బయటికి పంపించేస్తుంటే మరి అవే రూట్స్ లో టీడీపీ టైంలో తీసుకున్న క్యాష్ ని కూడా బయటికి పంపించేశారా? ఆ క్యాష్ ఎటుపోయింది? ఆధారాలేవి? అండ్ ఇవన్నీ జరుగుతుంటే సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ గానీ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ గానీ ఎంటైర్ సర్వేలెన్స్ అండ్ విజిలెన్స్ మిషనరీ ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. బయట కంట్రీస్ కి డబ్బులు పంపిస్తున్నారు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మిషనరీ అంతా నిద్రపోవడం వల్ల ఇది పాసిబుల్ అవుతుంది కదా. ఇక్కడ స్కామ్ జరిగి డబ్బులు తీసుకొని ఉంటే ఆ డబ్బులు వైర్ ట్రాన్స్ఫర్ జరిగి ఉంటే ఆర్బీఐ ద్వారా మన ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్క్రూటినీ జరుగుతుంది కాబట్టి ఆర్బీఐ దగ్గర పట్టుకొని ఉండాలి. లేదా షిప్స్ లోనో ఏరోప్లేన్స్ లో పడేసి కార్గో లాగా బయటికి పంపించేస్తుంటే సీ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వేలెన్స్ లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ విజిలెన్స్ లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు ఇవన్నీ చూస్తుంటే పుష్ప 1 పుష్ప 2 సిరీస్ లాగా దీని మీద కూడా ఒక వెబ్ సిరీస్ లేకపోతే ఒక మూవీ సిరీస్ తీసే అంత మెటీరియల్ కనిపించట్లేదా? వీటన్నిటికీ మెటీరియల్ సిబిఎన్ గారు ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఇది ఎంత పెద్ద గుడ్ న్యూస్ మీకు ఇప్పుడు అర్థమవుతుందా? అండ్ సిబిఎన్ గారిలో ఎంత పరివర్తన వచ్చిందో మీరు గమనిస్తున్నారా? ఆయన ఎంత పరివర్తన చెందకపోతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఇవన్నీ వెలుగులోకి తీయడం వల్ల టీడీపీ టైంలో కూడా జరిగినవన్నీ వెలుగులోకి వస్తాయి. టీడీపీ టైంలో జరిగినవన్నీ క్లీన్ అని ప్రూవ్ చేయబోతున్నారు అనే కదా. విచ్ ఇస్ గుడ్. దిస్ ఇస్ గుడ్ ఫర్ ఏపీ. కానీ ఇలా కాకుండా ఓన్లీ వైసీపీ టైంలో జరిగిందే బయటికి చూపిస్తా, టీడీపీ టైంలో జరిగింది బయటికి చూపించకపోతే ఐ డోంట్ నో టెక్నికలీ అసలు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ని ఎలా నిలబెడతారో అనేది కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వితౌట్ డ్రాయింగ్ కంపారిజన్స్ బిట్వీన్ క్యాష్ వర్సెస్ ఆన్లైన్ స్ప్లిట్ when compared to TDP regime. కోర్ట్స్ డిసైడ్ చేయాలి, దట్స్ దేర్ సబ్జెక్ట్ మ్యాటర్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం వైసీపీ టైంలో అండ్ టీడీపీ టైంలో ఉన్నదున్నట్టు బయటికి చూపించకపోతే ఇది ఓన్లీ రివెంజ్ గేమ్ అని అర్థమైపోద్ది. ఎలాగైనా వైసీపీ వాళ్ళని ఇరికించాలని అర్థమైపోద్ది తప్ప టీడీపీ టైంలో జరిగింది బయటికి తీసుకురాపోతే అసలు ఈ ఎంటైర్ ఆర్గ్యుమెంట్ ఈ ఎంటైర్ కేసుకి అసలు గ్రావిటీనే ఉండదు. అప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారంటే, పబ్లిక్ గురించి నాకు తెలియదు, అట్లీస్ట్ నేనేమనుకుంటానంటే వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రివెంజ్లు తీర్చుకోవడానికి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు జైల్లో పెట్టుకుంటున్నారు తప్ప అసలు డెవలప్మెంట్ మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు అని కామన్ పీపుల్ తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకున్నా లేకపోయినా నేనైతే అలానే తిట్టుకుంటా. కానీ సిబిఎన్ గారు విజనరీ అని చెప్పుకుంటారు కాబట్టి పబ్లిక్ గా మీకు గానీ నాకు గానీ ఆ ఛాన్స్ ఎవరో నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో చార్జ్ షీట్ లో వాళ్ళు హైడ్ చేసిన కంపెనీ నేమ్స్ అవన్నీ ఎందుకు హైడ్ చేస్తున్నారు అంటే దేర్ కుడ్ బి కాన్ఫిడెన్షియాలిటీ ఇష్యూస్. అవి బయటకు వస్తే ఎక్కడ విట్నెసెస్ ఎవిడెన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయనే నాకు తెలియదు. దట్స్ ద మ్యాటర్ ఆఫ్ కోర్ట్స్ అండ్ జ్యుడిషియరీ టు డిసైడ్. కోర్ట్స్ ఏమో పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకి అక్కడ మెరిట్ కనిపించకపోతే ఏమీ లేకుండా మీరు వెళ్ళి అరెస్ట్ చేసేయని అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వరు కదా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కామెంట్ ఆన్ దాట్. కానీ ఇక్కడ కథలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎంఆర్పీ కన్నా ₹1 కూడా ఎక్కువగా అమ్మకపోయిన వైసీపీ రెజిమ్ లోనే లిక్కర్ స్కామ్ జరిగింది అనే అలిగేషన్స్ వస్తుంటే విచ్ ఇస్ గుడ్. నిజమేంటో బయటికి రావాలి, విచ్ ఇస్ గుడ్. మరి ఇప్పుడు సిబిఎన్ గారి రెజిమ్ లో ఇప్పుడు కరెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి బాటిల్ కి ₹10 నుంచి ₹30 ఛార్జ్ చేస్తున్నారు అని పట్టపగలే అందరూ చూస్తుండగానే ఛార్జ్ చేస్తుంటే ఇది లిక్కర్ స్కామ్ జరుగుతుంది అని ఇప్పుడు ఎవరో ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు ఈ క్వశ్చన్స్ రేస్ చేయట్లా? ఈ ఇంటెలెక్చువల్స్, ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ సిపాయిలకి ఇవేం కనిపించట్లేదా? లేదా ఇది కూడా సిబిఎన్ గారి విజన్ లో భాగమే అని చెప్పి ఇది కూడా గొప్పగా చెప్తారా? అసలు ఇంటెలెక్చువల్స్ అందరు ఏమైపోయారు? ఇంత డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎనీవేస్ సిబిఎన్ గారు కుదిరినన్ని యాంగిల్స్ లో వైసీపీ వాళ్ళని కంప్లీట్ గా ప్రెస్ చేయాలి ఈ ఇష్యూలో నేను కోరుకుంటున్నాను. ఈ క్రమంలో ఆయన టైంలో కూడా ఏం జరిగిందో బయట పెట్టకుండా కేవలం వైసీపీ వాళ్ళదే స్కామ్ అని ఎస్టాబ్లిష్ చేయడం కుదరదు కాబట్టి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఆయన ముందుకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను సిబిఎన్ గారిని. నేనే కాదు మీరందరూ కూడా ఆయన అప్రిషియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ జగన్ గారి టైంలో కల్తీ మందు వాళ్ళు ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి అలిగేషన్స్ చేశారు కదా. పబ్లిక్ హెల్త్ అనేది నిజంగా సిబిఎన్ గారికి ఒక ప్రయారిటీ అయితే ఈ మనీ ట్రైల్ ని ట్రాక్ చేయడం కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ పబ్లిక్ హెల్త్ మీద ఆయన ఫోకస్ పెడతా ఆ కల్తీ మందు ఎక్కడ జరిగింది, ఎంత క్వాంటిటీలో జరిగింది అని వాటి కెమిస్ట్రీని ల్యాబ్ కి పంపించి ఆ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చి జనాల్లో ఆ రిపోర్ట్ పెట్టేయకుండా అసలు కల్తీ మందు అన్న అలిగేషన్ సంబంధించినంతా పక్కన పడేసి ఈ మనీ ట్రైల్ వెనక పడ్డారేంటి? ఏది టాప్ ప్రయారిటీ సిబిఎన్ గారికి? పబ్లిక్ హెల్తా, మనీ ట్రైలా? మనీ ట్రైల్ ని ట్రాక్ చేద్దాం నేను అనట్లా, చేయండి, వెరీ గుడ్, మోర్ పవర్ టు యూ. కానీ గవర్నమెంట్ కి ఫోకస్ ఉండాల్సింది ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మీద కదా. ఈ ప్రిన్సిపల్స్ తో చూస్తే ఈ ఇష్యూలో కూడా మీకు అసలు ఫస్ట్ ఫోకస్ నేచురల్ గానే హెల్త్ మీదకి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? 14 months అవుతున్నా ఆ టెస్ట్ రిపోర్ట్లు ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేకపోతున్నారు? ఫ్రెండ్స్, నాలాగే మీకు కూడా ఆన్సర్ తెలియపోతే కామెంట్స్ లో గొత్తిల్లా అని టైప్ చేయండి. With that, I'll see you in the next episode. Bye-bye.